వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దు అనే ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి అని సూచించింది ఏపీ హైకోర్టు. కొత్తపేట పిఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15 రోజుల పరిణామాలు చూసిన తర్వాత నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆగ్రహం లేదు, కానీ బాధ అయితే కలుగుతుంది. ఆ బాధ నేను ఇబ్బంది పడ్డానని కన్నా సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి, ఇలా వచ్చాయేంటి అని ఒక రకమైన బాధ మాత్రమే నాలాంటి వాళ్ళని చాలామందిని తొలిచేస్తూ ఈ 2 వారాల్లో తొలిచేసింది. వాస్తవంగా కోర్టులో వాదనలు విన్నప్పుడు కూడా పొన్నవాళ్ళు గారు నా తరపున అన్ని సందర్భాల్లో చాలా గట్టిగా వాదించినప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న అభియోగాలు మాత్రం తీవ్రమైన ఆందోళన కలిగించాయి. అసలు జర్నలిజం చేయడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమా, సో ఈ రకంగా కూడా జర్నలిజాన్ని చూడొచ్చా అనే భావన నాకు తొలిసారిగా కలిగింది ఆ వాదన విన్న తర్వాత. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా మీడియాని సమన్వయం చేసేవాళ్ళు కానీ, కోఆర్డినేషన్ చేసేవాళ్ళు కానీ, వివిధ మీడియా సంస్థల్లో పత్రికల్లో ఎడిటర్లుగా, సీనియర్ జర్నలిస్టులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారి బాధ్యతలు, విధులు ఎలా ఉంటాయో రాజకీయ పార్టీల్లో మీడియాను సమన్వయపరిచే వాళ్ళు, కోఆర్డినేట్ చేసేవాళ్ళ తాలూకా బాధ్యతలు, విధులు కూడా సమానంగా ఉంటాయి. అందులో ఎలాంటి తేడాలు ఉండవు. రాజ్యాంగం ప్రకారం ఒక మీడియాకి ఏ రకంగా పనిచేయడానికి అవకాశం వచ్చిందో అలాగే రాజకీయ పార్టీలో ఉన్న మీడియా కోఆర్డినేటర్లు, మీడియా సమన్వయకర్తలు, మీడియాను చూసే బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అవే రకమైన హక్కులు ఉంటాయి. మేము ఎప్పుడు కూడా ఈ లైన్ను దాటి పని చేయలేదు. అలా పని చేయమని మమ్మల్ని ఎవరిని ప్రోత్సహించరు. అసలు గడిచిన 26 సంవత్సరాల మా జర్నలిజంలో మేము ఎప్పుడు కూడా ఆ లైన్ దాటి ఈ రకంగా పనిచేసే పరిస్థితి కూడా మాకు ఇప్పుడు కలగలే. కానీ కోర్టులో వాదనలు చూసిన తర్వాత ఒక సిండికేట్ అనటం, ఒక మాఫియా అనటం, లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనటం చాలా ఆశ్చర్యం కలిగించింది, చాలా ఆవేదన కలిగించింది. నిజంగా ఇలాంటి వాదనని మనం బలపరుచుకుంటూ పోతే మాలాంటి వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టడానికి అదే రకమైన ఎత్తుగడని, వాదనని తీసుకుని ఉంటే దానికి ఒక రకమైన నేరేషన్ ఇచ్చి దాన్ని ప్రభుత్వం వైపు నుంచో లేకపోతే ఇతరత్ర వ్యవస్థల మీద నుంచో దాన్ని ఒక పెద్ద భూతంలా చూపించడమో లేకపోతే ఒక దుష్ప్రచారానికి వాడుకోవడమో చేస్తే భవిష్యత్తులో కూడా ఏ మీడియా సంస్థ కూడా, ఏ పత్రిక, టీవీ కూడా పనిచేయలేదండి. ఎవరు కూడా సిమిలర్ వర్క్లు ఉంటాయి. సాధారణంగా ఒక మీడియా సంస్థలో ఎడిటర్ కానీ, జర్నలిస్ట్ కానీ పనిచేసినప్పుడు ఏం చేస్తారు? ఆ రోజు వార్తలు ఏమున్నాయి, కథనాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఏ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ వార్తలకు ఆధారాలు ఉన్నాయా లేవా, దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకుని వార్తలు ఇస్తుంటారు. ఇది అందరికీ, మీడియా మిత్రులందరికీ తెలిసిందే, ప్రజలకు కూడా చాలామందికి అవగాహన ఉన్నదే. అలాగే పొలిటికల్ పార్టీలో ఉన్న మీడియా విభాగాలను చూసే బాధ్యులు కానీ, ఎవరైనా కానీ ఇవాళ సమాజంలో ఏం జరుగుతున్నాయి, రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను చెప్పడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయా లేవా, సరైన సమాచార సేకరణ జరిగిందా లేదా, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నుంచి లేకపోతే పార్లమెంట్లో పనిచేస్తున్న పెద్దలు, ఎంపీల దగ్గర నుంచి కూడా దానికి సంబంధించిన సమాచారం సేకరించుకోవడం, ఆధార రూపకంగా వాటిని చూపించడమే మా బాధ్యత. ఇదే అప్పుడు ఇప్పుడు జరిగేది ఇదే. ఇందులో పెద్ద తేడా ఏం లేదు. కానీ మేము చేసిన దాన్ని ఒక మాఫియా లాగా, లేకపోతే ఒక సిండికేట్ లాగా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చూపించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. సో ఎవరినో విమర్శించడానికి, ఎవరినో ద్వేషించడానికి ఈ మాట అనట్లేదు. కానీ మీడియా స్వేచ్ఛ మీద, రాజకీయ పార్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను స్వేచ్ఛగా నిర్వహించే హక్కులను హరించడం అనేది జరుగుతుందనేది ఒక జర్నలిస్ట్గా, ఒక పార్టీకి జనరల్ సెక్రటరీగా నా ఆవేదన. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, మాలాంటి వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం అనేది చాలా అరుదు. ఎక్కడో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి ఒక వ్యక్తి జర్నలిజం లాంటి రంగంలోకి రావటం, అక్కడి నుంచి సబ్ ఎడిటర్ నుంచి ఒక సీనియర్ సబ్ ఎడిటర్, ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళడమే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో సాక్షిలో నేను చేరిన తర్వాత అంచెలంచెలుగా ఆర్గనైజేషన్ మా పనితీరుని మెచ్చుకోవచ్చు, లేకపోతే మా అంకిత భావాన్ని చూడవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, లేకపోతే మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఒక మంచి గుణం కావచ్చు.
ఒక పెద్ద స్థాయికి వెళ్ళాం. అక్కడి నుంచి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది ఒక గొప్ప అవకాశం, మాకు అదృష్టం. ఇలాంటి అవకాశం మాలాంటి వాళ్ళకి చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఈ 3 జిల్లాల నుంచి ఎవరైనా పనిచేస్తారా? ఎవరైనా వెనుకబాటు జిల్లాల నుంచి ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఈ రకంగా ప్రమోట్ అయ్యి ఈ రకమైన ప్రోత్సాహాన్ని అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరని నేను ఖచ్చితంగా చెప్తాను.